మాతృదేవోభవ పితృదేవోభవ. ఇప్పుడు మనము జూలై నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శాస్త్రాన్ని అతిక్రమించే ఒక్క మాట కూడా చెప్పడం జరగదండి. ఇక్కడ మనము మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారము అంటే ధనానికి లోటు, ఇబ్బంది, మాటలో కఠినత్వము, కుటుంబంలో సంతోషం ఉండదు, నేత్ర వ్యాధులు ఏమైనా ఉన్న వారికి ఆ బాధ కొంచెం ప్రకోపించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇక తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. ఆ తృతీయ స్థానంలో శని భగవాన్ సంచారం మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఇంట బయట అందరూ కూడా మీరు ఏ పని చేసినా, ఏ వృత్తి చేసినా, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏది చేసినప్పటికీ కూడా అందరి యొక్క సహాయ సహకారాలు ఇంట బయట అన్ని చోట్ల కూడా మీకు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. పూర్తిగా మీకు సుఫలితాలు ఇస్తూ ఉన్నాడు శని భగవానుడు. అట్లాగే పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తుంది. చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, తద్వారా గాయాలు చేసుకోవటము, దాని ద్వారా అనుకోని ఖర్చుల మీద పడటము, కాస్త తల్లిదండ్రులు చికాకు కలిగించడం లాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజుడు ఆ పంచమ స్థాన సంచారం సూచిస్తూ ఉన్నది. ఇక రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో 16వ తారీఖు వరకు 6వ స్థానంలో 16వ తారీఖు వరకు సంచారం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుందండి. ఎలా ఉంటుందండి? ఏమి అంటే ఆరోగ్యం బాగుంటుంది, అప్పులుంటే తీర్చేయగలుగుతాం, అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాము, ఏదో మంచి పని కోసం ఇల్లు కొంటామో, మరొకటో కారో, పిల్లవాళ్ళ యొక్క విద్యాభ్యాసానికో లేకపోతే వేరే ఇతర దేశాలకు పంపించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఇందులో అప్పు కూడా పుడుతుంది, మీరు ఆ పని నెరవేరుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ 6వ స్థానంలో రవి చేస్తే ఆయన 17వ తారీఖు నుంచి మళ్ళీ 7వ స్థానంలోకి 7వ స్థానం అయినటువంటి కర్కాటకంలో ప్రవేశిస్తున్నారు. 7వ స్థానంలోకి వచ్చాక భార్యాభర్తల మధ్యన గొడవలు, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఆయన. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలోను 7వ స్థానాల్లోనూ సంచారం చేస్తున్నాడు. బుధుడు పూర్తిగా 2 స్థానాల్లోనూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నాడు బుధుడు. ఇక శుక్రుని తీసుకున్నట్టయితే 7వ స్థానంలో ఒక 4 రోజులు, 7వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు ఒక 4 రోజులు. తదుపరి ఆయన 8వ స్థానం అయినటువంటి సింహంలో ప్రవేశిస్తాడు నెలాఖరు వరకు. అక్కడ మాత్రం ఆయన చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడు కానీ ఇంతవరకు ఆయు స్థానంలో ఉన్నటువంటి గ్రహాల్లో బుధుడు శుక్రుడు తప్పితే వేరే ఏ గ్రహము కూడా శుభ ఫలితములు ఇవ్వజాలదు. ఇక్కడ మనకేంటంటే ఎవరో మనకి ఇప్పటి వరకు మనం ఆయు స్థానంలో ఉన్నది ఏదో పెద్దగా అపాయం జరుగుతుందని చెప్పుకుంటున్నాం కదా, అటువంటివి ఏమీ జరగవు సరి కదా. అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా రికవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ధన లాభం, కొన్ని చోట్ల సన్మానాలు, ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ 8వ స్థానంలో సంచారం వలన. ఇకపోతే 7వ స్థానంలో గురు యొక్క సంచారం కూడా జరుగుతోంది. 7వ స్థానంలో గురు సంచారం చాలా మంచిదండి. పెళ్లి కావలసినటువంటి వారికి పెళ్లి కుదరటం కానీ పెళ్లి అవటం కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పెళ్లి అయిపోయి ఉంది ఆల్రెడీ, ఏం చేయాలి అంటే ఆ భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఏకాభిప్రాయం కుదిరి వ్యాపారం మరింత ముందుకెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి గురువు యొక్క సంచారం వలన. ఇకపోతే 8వ స్థానంలో శుక్రుడితో పాటుగా కేతు గ్రహ సంచారం జరుగుతోంది. ఇక్కడ శుక్రుడు మనకి 8వ స్థానంలో కూడా యోగిస్తాడని చెప్పుకున్నాం కదా, అది దానికి భిన్నమైనటువంటి విధంగా కేతు యొక్క సంచారం ఇక్కడ మన వారికి ఎవరికో పెద్ద కీడు జరగటము, ధన నష్టం జరగటం, కలహాలు, పరాభవాలు, అవమానాలు ఇట్లాంటివన్నీ జరిగేటువంటి అవకాశం కేతు వల్ల కలుగుతోంది. ఈ విధమైనటువంటి గ్రహ స్థితి అంతా కూడా మనం మకర రాశి వారికి చూడవచ్చు. అంచేత వీరికి శని బాగా అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు. పాక్షికంగా అంటే ఇంకా మొత్తం మీద 4 రోజులు పోతే పూర్తి నెల అనుకుందాం, 4 రోజులు పోతే ఇంచుమించుగా 27 రోజుల పాటు ఆయన అనుకూలంగా ఉన్నారు. రవి పాక్షికంగా, బుధుడు పాక్షికంగా మరి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వీరికి కూడా బాగుందనే మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ నవగ్రహ
సంబంధించినటువంటి శ్లోకాలు రోజు చదువుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ నెలలోనే 3వ తారీఖున వచ్చేటటువంటి సంకటహార చతుర్థి ఉంది. అది కూడా సంకటహార అంటే ఆ పేరులోనే ఉంది, కష్టాలని హరించేటటువంటిది. కాబట్టి ఆ రోజుని మీరు గణపతికి పూజ చేయించుకోండి, గుళ్ళోకి వెళ్ళి. ప్రతి గుళ్ళల్లో చేస్తున్నారు ఈ మధ్యకాలంలో బాగా, ఆ విధంగా ఉంటుంది. 14 ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ నెలలో వచ్చేటటువంటి విశేషాలు ఏంటంటే 14వ తారీఖు నుంచి గురుమౌఢం ప్రారంభమవుతోంది. అది ఆగస్టు 13 వరకు ఉంటుంది. ఈ కాలంలో వివాహాది శుభకార్యాలు జరగవు. ఉపనయనము, గుడి ప్రతిష్టలు ఇట్లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏవి జరగవు. సామాన్యమైన కార్యక్రమాలు మామూలే జరుగుతాయి. ఓకే. ఇకపోతే 16వ తారీఖు జూలై నెల నుంచి మనకి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు కదండి రవి, మిథునం నుంచి వస్తున్నాడు కదా, దాన్ని మనం కర్కాటక సంక్రమణం అంటాం. ఎక్కడి నుంచే దక్షిణాయనం ప్రారంభమయ్యేది. మనం ఈ సంక్రమణాలు ఉత్తరాయణం దక్షిణాయనం ఎక్కడ మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణము, ఇటు కర్కాటకంలో ప్రవేశించినప్పటి నుంచి అది దక్షిణాయనంగా మనం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇదొక ముఖ్యమైనటువంటిది ఈ మాసంలో వచ్చేటటువంటిది. ఇక ఈ మాసంలోనే వచ్చేటటువంటిది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉన్నదండి. అది 29వ తారీఖున గురు పౌర్ణమి అని ఉంటుంది. ఒక స్కూల్లో చదువుకున్నవాడు కావచ్చు, లేదా ఒక సైకిల్ బాగు చేసేవాడు కావచ్చు, ఒక కారు బాగు చేసేవాడు కావచ్చు, ఒక బైక్ మెకానిక్ కావచ్చు, కరెంటు పని చేసేవాడు కావచ్చు, అట్లాగే అనేక రకాల వృత్తులు ఉన్నాయి. ఆ వృత్తుల్లో ఏ వృత్తి చేసినా వాళ్ళు ఎవరో దగ్గర నేర్చుకోకుండా చెయ్యరు. కాబట్టి వాళ్ళు ఆయా వృత్తుల్లో బ్రతికేటటువంటి వాళ్ళు ఒకళ్ళ గురువు దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఆ గురువుని సన్మానించుకోవటం అనేది ఒక పద్ధతి అనాదిగా వస్తుంది. అలాగే వేదపట్నం చేసిన, అలాగే ఆ రోజున వ్యాసుల వారిని వ్యాస పూర్ణిమ అంటారు అదినే. అలాగే కొంతమంది కృష్ణ వందే జగద్గురు అని చెప్పేసి కృష్ణుని పూజిస్తారు. అలాగే మన దత్తాత్రేయుడిని పూజిస్తారు. అలా వాళ్ళకి తగిన రీతిలో వాళ్ళు ఏ గురువు దగ్గర నేర్చుకున్నారో ఆ గురువు గారికి వెళ్ళి నమస్కారం చేసి ఏదో పండో కాయో ఫలమో ఇచ్చి ఒక శాలువ వీలుంటే శాలువ కప్పి వాళ్ళ దగ్గర ఆశీర్వచనం కాళ్ళకు మొక్కి ఒకసారి ఆశీర్వచనం తీసుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఇది. కాబట్టి ఇది ఒక అత్యంత అద్భుతమైనటువంటిది, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది కూడా అందరూ ఉపయోగించుకోండి. తెలిసిందండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. శుభం భూయాత్.